చిత్తూరు జిల్లాలో మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అక్కడి నుంచి అందుతోంది. పండించిన పంటను విక్రయించేందుకు రోడ్లపై రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంగాధర నెల్లూరు మండలము జైన్ ఫార్మ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ దగ్గర రైతుల నిరీక్షణకు సంబంధించిన విజువల్స్ ఇది చూడొచ్చు స్క్రీన్పై. ట్రాక్టర్లలో ఫుల్ లోడుతో ఉన్న మామిడికాయలను చూస్తున్నాము. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి రోడ్డుపై ఇలా కిలోమీటర్ల మేర వందలాది మామిడి ట్రాక్టర్లు నిలిచిపోయాయి. వారం రోజులుగా టోకెన్ పద్ధతిలో ఈ మామిడికాయలను కొనుగోలు చేస్తోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. సిఫారసులు ఉన్నవారి సరుకే ముందు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. దీంతో టోకెన్ విధానం రద్దు చేశారు. ముందు వచ్చిన రైతుల ట్రాక్టర్లను క్యూ పద్ధతిలో ఫ్యాక్టరీ లోపలికి అనుమతిస్తారు. క్యూ పద్ధతిలో మామిడి కొనుగోలు చేస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల క్యూ లైన్ ఏర్పడింది. పోలీసు బందోబస్తు మధ్య మామిడి కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్క్రీన్పై చూస్తున్నారు. మామిడి పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతు కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ట్రాక్టర్ ఇంజన్ పైనే ఎలా పడుకున్నాడు.